అర్థం, ప్రాముఖ్యత మరియు ప్రయోజనాలు. ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి శబర్ మంత్రం గురించి తెలియదు, కానీ దానిని కలిగి ఉన్నవారు తమ జీవితాలను మార్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు మరియు వారు నిజంగా కోరుకునే దేనినైనా ఆకర్షించగలరు. ఈరోజు మేము మీకు వెల్లడించబోయే శబర మంత్రం మొదట పరమేశ్వరుడైన పరమశివుడు పార్వతీదేవికి అందించాడు. అతను మంత్రాల బలం మరియు ప్రయోజనాలను కూడా ఆమెకు వెల్లడించినప్పుడు పేర్కొన్నాడు. సాంప్రదాయ యోగా భాష అయిన సంస్కృతంలో కాకుండా స్థానిక గ్రామ స్వరాలు మరియు మాండలికాలలో వ్రాయబడినది శబర్ మంత్రం. హిందూ మతంలో ఉన్న చాలా మంత్రాలు సంస్కృతంలో ఉన్నాయి. శబర్ మంత్రం స్థానిక భాషలో దాని అర్థం కోసం పఠిస్తారు, దాని ధ్వని కంపనాల శక్తి కోసం కాదు. మెజారిటీ సంస్కృత మంత్రాలకు ప్రత్యక్ష అనువాదం లేదు, అయినప్పటికీ వాటికి ముందుగా నిర్ణయించిన అర్థం ఉండవచ్చు. శబర్ మంత్రం అనే పదం తరచుగా ప్రజల ప్రయోజనం కోసం గురు గోరఖ్నాథ్తో ఉద్భవించిందని లేదా వ్యాప్తి చెందిందని భావించే అటువంటి మంత్రాల సమాహారాన్ని సూచించడానికి తరచుగా ఉపయోగిస్తారు. ఈ శబర్ మంత్రాలు సాధారణంగా గొప్ప చికిత్స లేదా ముఖ్యమైన శక్తులను కలిగి ఉన్నాయని భావిస్తారు. హిందూ పురాణాల ప్రకారం శివుడు తన కోసం శబర్ మంత్రాలను అభివృద్ధి చేసుకున్నాడు. అతను తన అద్భుతమైన సామర్థ్యాలలో ఒకదాని గురించి మాతృదేవత అయిన పార్వతికి చెప్పాడు. ఈ శబర్ మంత్రం ఎవరైనా కేవలం చెప్పడం ద్వారా వారు కోరుకున్నది పొందటానికి లేదా సాధించడానికి వీలు కల్పిస్తుంది. గోరఖ్నాథ్ ఈ మంత్రాన్ని ప్రజలకు వారి కోసం తరువాత అందించాడని పేర్కొన్నారు. ఈ మంత్రాలను పఠించడానికి ప్రత్యేకమైన రూపం లేదా నిర్మాణం లేదు. భారతదేశంలో పిలువబడే శబర్ మంత్రాలు మొద్దుబారినవి మరియు సవాలుగా ఉంటాయి. శబర్ మంత్రాలు భారతదేశంలో తెలిసినట్లుగా మొద్దుబారినవి మరియు డిమాండ్ చేసేవిగా ఉంటాయి. సాధికారత, సమలేఖనం, శాంతిని ఉత్పత్తి చేయడం, ప్రత్యర్థిని అణచివేయడం, వారి ఉద్దేశించిన లక్ష్యంలో ఆధారంగా వారు పడే కొన్ని శైలులు. ఇది తప్పనిసరిగా ప్రయోజనకరమైనది కాదు. శబర్ మంత్రాలు అనువదించడం చాలా కష్టం. మంత్రం చాలా బీజాలను కలిగి ఉన్నందున దానిని పదానికి పదం లిప్యంతరీకరించడం లేదా అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. ఏది ఏమైనప్పటికీ, ఈ మంత్రాన్ని సరైన స్వరంతో పఠించడం, దృష్టి కేంద్రీకరించిన అవగాహన మరియు సంకల్పంతో పాటు ప్రజలు తమ లక్ష్యాన్ని చేరుకోవడంలో అద్భుతాలు చేయగలరు. శబర్ మంత్రం. శబర్ మంత్రం అర్థం, ప్రాముఖ్యత మరియు ప్రయోజనాలు. ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి శబర్ మంత్రం గురించి తెలియదు, కానీ దానిని కలిగి ఉన్నవారు తమ జీవితాలను మార్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు మరియు వారు నిజంగా కోరుకునే దేనినైనా ఆకర్షించగలరు. ఈరోజు మేము మీకు వెల్లడించబోయే శబర మంత్రం మొదట పరమేశ్వరుడైన పరమశివుడు పార్వతీదేవికి అందించాడు. అతను మంత్రాల బలం మరియు ప్రయోజనాలను కూడా ఆమెకు వెల్లడించినప్పుడు పేర్కొన్నాడు. సాంప్రదాయ యోగా భాష అయిన సంస్కృతంలో కాకుండా స్థానిక గ్రామ స్వరాలు మరియు మాండలికాలలో వ్రాయబడినది శబర్ మంత్రం. హిందూ మతంలో ఉన్న చాలా మంత్రాలు సంస్కృతంలో ఉన్నాయి. శబర్ మంత్రం స్థానిక భాషలో దాని అర్థం కోసం పఠిస్తారు, దాని ధ్వని కంపనాల శక్తి కోసం కాదు. మెజారిటీ సంస్కృత మంత్రాలకు ప్రత్యక్ష అనువాదం లేదు, అయినప్పటికీ వాటికి ముందుగా నిర్ణయించిన అర్థం ఉండవచ్చు. శబర్ మంత్రం అనే పదం తరచుగా ప్రజల ప్రయోజనం కోసం గురు గోరఖ్నాథ్తో ఉద్భవించిందని లేదా వ్యాప్తి చెందిందని భావించే అటువంటి మంత్రాల సమాహారాన్ని సూచించడానికి తరచుగా ఉపయోగిస్తారు. ఈ శబర్ మంత్రాలు సాధారణంగా గొప్ప చికిత్స లేదా ముఖ్యమైన శక్తులను కలిగి ఉన్నాయని భావిస్తారు. హిందూ పురాణాల ప్రకారం శివుడు తన కోసం శబర్ మంత్రాలను అభివృద్ధి చేసుకున్నాడు. అతను తన అద్భుతమైన సామర్థ్యాలలో ఒకదాని గురించి మాతృదేవత అయిన పార్వతికి చెప్పాడు. ఈ శబర్ మంత్రం ఎవరైనా కేవలం చెప్పడం ద్వారా వారు కోరుకున్నది పొందటానికి లేదా సాధించడానికి వీలు కల్పిస్తుంది. గోరఖ్నాథ్ ఈ మంత్రాన్ని ప్రజలకు వారి కోసం తరువాత అందించాడని పేర్కొన్నారు. ఈ మంత్రాలను పఠించడానికి ప్రత్యేకమైన రూపం లేదా నిర్మాణం లేదు. భారతదేశంలో పిలువబడే శబర్ మంత్రాలు మొద్దుబారినవి మరియు సవాలుగా ఉంటాయి. శబర్ మంత్రాలు భారతదేశంలో తెలిసినట్లుగా మొద్దుబారినవి మరియు డిమాండ్ చేసేవిగా ఉంటాయి. సాధికారత, సమలేఖనం, శాంతిని ఉత్పత్తి చేయడం, ప్రత్యర్థిని అణచివేయడం, వారి ఉద్దేశించిన లక్ష్యం ఆధారంగా వారు పడే కొన్ని శైలులు. ఇది తప్పనిసరిగా ప్రయోజనకరమైనది కాదు. శబర్ మంత్రాలు అనువదించడం చాలా కష్టం. మంత్రం చాలా బీజాలను కలిగి ఉన్నందున దానిని పదానికి పదం లిప్యంతరీకరించడం లేదా అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. ఏది ఏమైనప్పటికీ, ఈ మంత్రాన్ని సరైన స్వరంతో పఠించడం, దృష్టి కేంద్రీకరించిన అవగాహన మరియు సంకల్పంతో పాటు ప్రజలు తమ లక్ష్యాన్ని చేరుకోవడంలో అద్భుతాలు చేయగలరు. శబర్ మంత్రం వారు ఎలా సహాయం చేస్తారు?
శబర్ మంత్రం త్వరగా ఆశించిన ఫలితాలను ఇస్తుంది. ఈ మంత్రాలను అనేక భారతీయ గ్రామీణ మాండలికాలలో కూడా చూడవచ్చు. శబర్ మంత్రాలను వివిధ మత సంప్రదాయాలలో చూడవచ్చు. శబర్ మంత్రాన్ని వేద మంత్రాలతో అయోమయం చేయకూడదు. శబర్ మంత్రాన్ని పఠించడానికి పరిమితులు లేవు. వారు శక్తితో నిండి ఉన్నారు మరియు వెంటనే పనికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు చాలా తీవ్రంగా కోరుకునే ఫలితాలను సాధిస్తారు. శబర్ మంత్రం మీకు శ్రేయస్సు, పదోన్నతులు, ఇతరులపై మానసిక నియంత్రణ, మీ కోరికలను వ్యక్తపరచడం మరియు మీకు నచ్చిన దేవత యొక్క అనుగ్రహాన్ని పొందడంలో మీకు సహాయపడుతుంది. శబర్ మంత్రం యొక్క అత్యంత ముఖ్యమైన ప్రయోజనాల్లో ఒకటి, ఇది మీకు హాని కలిగించడానికి ఇతరులు ఉపయోగించే చేతబడి యొక్క ప్రభావాలను తటస్థీకరిస్తుంది. ఈ మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించడం వల్ల చెడు ఆచార పద్ధతుల ప్రభావాలను తిరస్కరించవచ్చు మరియు నష్టం నుండి మిమ్మల్ని కాపాడుతుంది. తత్ఫలితంగా, శబర్ మంత్రం మానవాళికి ఒక బహుమతి, మరియు ఇది దైవిక ఆశీర్వాదం కోరుకునే భక్తులకు అందించబడిన వారసత్వం. శబర్ మంత్రం యొక్క గొప్ప లక్ష్యం ఏమిటంటే, ఇది మీకు భద్రతా భావాన్ని అందించడం మరియు అన్ని ఆందోళనలు మరియు సమస్యల నుండి తప్పించుకోవడం. ఇది మీ జీవితంలో ఎలాంటి ప్రతికూలతను తొలగించి, మిమ్మల్ని ఫిట్గా, సంపన్నంగా మరియు విజయవంతమైన వ్యక్తిగా మార్చే శక్తిని కలిగి ఉంది. శబర్ మంత్రం మోహాన్ని మరియు ఉగ్రతను నాశనం చేయడంతో పాటు మనస్సులను మంత్రముగ్ధులను చేయడంలో సహాయపడుతుందని శివుడు పేర్కొన్నాడు. ఇది మనస్సును ఆధారమైన ఆనందాల నుండి తీసివేయడంలో సహాయపడుతుంది మరియు మోక్షం లేదా జ్ఞానోదయం కోసం బలమైన కోరికను ఉత్పత్తి చేస్తుంది.